విజయవాడలో అందెల రవమిది సినిమా ట్రైలర్ లాంచ్ ను సినిమా యూనిట్ విడుదల చేసింది. శివ బట్టిప్రోలు సమర్పణలో ఇంద్రాణి దవలూరి నిర్మించి నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 2వ వారంలో విడుదల కానుంది. ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న ఈ సినిమా 70% అమెరికాలో చిత్రీకరించబడిందని సభ్యులు తెలిపారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అందెల రవమిది సినిమా ట్రైలర్ ను అట్టహాసంగా విడుదల చేశారు. శివ బట్టిప్రోలు సమర్పణలో నాట్య మార్గం ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఇంద్రాణి దవలూరి నిర్మాతగా వ్యవహరించడంతో పాటు ప్రధాన పాత్రలో నటించారు. విక్రమ్ కొల్లూరు, తనికెళ్లభరణి, ఆదిత్య మీనన్, జయలలిత, ఆది లోకేష్, ఐడిపిఎల్ నిర్మల వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు. సినిమా విడుదలకు ముందే డీసీ సౌత్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ తొలి చిత్రం, ఇండియా ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ మహిళా నిర్మిత చిత్రం, గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ దర్శకుడు వంటి అనేక పురస్కారాలను గెలుచుకుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 2వ వారంలో థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నిర్మాత మరియు హీరోయిన్ ఇంద్రాణి దవలూరి మాట్లాడుతూ ఈ చిత్రం దేశ విదేశాల్లో ప్రివ్యూ షోల ద్వారా మంచి ప్రశంసలు అందుకుందన్నారు. మన ప్రేక్షకులు కూడా తప్పకుండా ఆదరించాలని కోరారు. అనుభవం అంటున్నారా? బికాజ్ ప్రొడ్యూసర్గా, యాక్ట్రెస్గా రెండింటిగా చేశాను కాబట్టి చాలా కష్టపడ్డాను. ఉట్టి యాక్ట్రెస్గా చేసే అనుభవం, హ్యాపీనెస్ అంతగా తీసుకోలేకపోయాను. ఆర్టిస్ట్ని మెయిన్గా. కాకపోతే అంతా అర్థమైపోయింది. ప్రొడక్షన్ అనేది ఏమిటి, ఎక్కడ ఏమిటి, ఎలా అనేది ఇప్పుడు బాగా అర్థమైపోయింది. మొన్న దిల్రాజ్ గారు కూడా వచ్చినప్పుడు మా ఊరికి వచ్చారు. ఇప్పుడు దిల్రాజ్ గారు ఆయన కూడా ఈ స్టార్టింగ్ అన్నమాట ఒక అక్కడ వాళ్ళకి కూడా అని. సో ఆయన చెప్తున్నాను, so I will be your best production executive if you have to, but that is not what I am here for, acting and dancing. నేను విజయవాడ అమెరికన్ హాస్పిటల్లో పుట్టానండి. నా పేరు దావులూరు తెలిసేమో, కృష్ణా డిస్ట్రిక్ట్, గుంటూరు. గుంటూరు దావులూరు, కాకపోతే పెరిగిందంతా హైదరాబాద్. అందెల రవమిది పదములదా, నో ఐఎమ్ నాట్. అందియ పడితే దాని నుంచి వచ్చే రవం. ఎందుకంటే ఆమె కట్టుకున్న డాన్స్ బెల్స్ నుంచి వచ్చే గజ్జల నుంచి వచ్చే గజ్జలు. సో నేను వేణు గారు ఊరికినే మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక దసరా నవరాత్రులు అనుకుంటా 9 రోజులు నేను GWTCS ఉన్నారండి మాకు అక్కడ. సో వాళ్ళు అడిగితే 9 రోజులు అమ్మవార్లు చేశాను అనమాట, ఇంక్లూడింగ్ కాళిక అన్నీ చేసినప్పుడు ఆయన డైరెక్షను అండ్ ఫోటోగ్రఫీ చేశారు వేణుగారు. అప్పుడు మాట కలిసి ఆయన దగ్గర ఒక స్టోరీ ఉంది అని మాట్లాడుకుంటూ, అది యాక్చువల్లీ ఫస్ట్ ఇంటీరియర్ డిజైనర్కి రాసిన స్టోరీ. నా కోసం ఆయన్ని దాన్ని మార్చి స్టోరీని మూవీ కథలాగా తయారు చేసి స్క్రిప్టింగ్ చేశారు. అక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ అయింది సార్. హోప్ అయితే చాలా ఉంది సార్. అంటే ద వరల్డ్ లివ్స్ ఆన్ హోప్ అంటారు కదా, ఉమీద్ పే దునియా కాయం హే అంటారు. సో హోప్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ పాజిటివిటీ అనేది బాగా నమ్ముతాను. మేనిఫెస్టేషన్ అంటారు. మనం సంకల్పం దృఢంగా పెట్టుకుని మన వంతు మనం కృషి, మన హార్డ్ వర్క్, టాలెంట్ అండ్ లక్ అండ్ హిస్ బ్లెస్సింగ్స్. ఆయన అనుమతి లేనిదే చీమ కూడా పోదంటారు కదా, కదలలేదంటారు కదా. సో దట్, బట్ ఐ డూ హ్యావ్ హోప్స్. వేణు గారు డెఫినెట్లీ అండి. ఈ రోజుల్లో అంటే హోప్స్ అంటే, నిన్న చూశారు ఒక సినిమా డైరెక్టరు పాపం కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. అంటే ఈరోజు కథ బాగుంది అని అనుకుంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి లక్కీగా మనకి ఇప్పుడు థియేటర్ కాకపోయినా OTT అనేది మాత్రం ఖచ్చితంగా ఉంది. కొన్ని సినిమాలు థియేటర్లోకి వచ్చిన సంగతి కూడా తెలియదు, కానీ OTTలో బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. మీరు చూశారు మొన్న 8 వసంతాలు కానీ, కమిటీకి రోల్, ఇట్లాంటి కొన్ని సబ్జెక్ట్స్. అంటే ఇంకొక అడ్వాంటేజ్ అంటే, ఇది క్రెడిట్ నేను కూడా తీసుకోవచ్చేమనుకుంటాను, ఒక రైటర్. అంటే నేను సినిమా స్టోరీ కన్నా ముందు ఆయన రైటర్. నేను ఇప్పటికీ 3 బుక్స్ పబ్లిష్ చేశాను. అంటే ఒక రైటరు సినిమాకి డైలాగ్స్ రాస్తే ఎలా ఉంటుంది, లేకపోతే ఒక కమర్షియల్ సినిమా రైటరు అంటే ఒక సినిమా కమర్షియల్ ఎట్లా ఉంటుంది, ఇది ఒక ఫ్యామిలీ ఆడియన్స్ని
ఫ్యామిలీ మొత్తం కూర్చొని సినిమాలు ఖచ్చితంగా ఓటీటీలో కానీ ఖచ్చితంగా చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ కానీ అట్రాక్ట్ చేస్తున్నాయి, బాగా నడుస్తున్నాయి. ఆ విధంగా మేము కూడా ఎప్పుడు కానీ ఒక సినిమా చేస్తున్నామంటే దానికి ఒక పరమార్థం ఉండాలి. ఏదో చూసిపోవడం కాకుండా ఒక ఆలోచింపజేయాలి, ఒక ఏమంటారంటే ఒక మోటివేషన్ అనేది రావాలి అనేది నేను ముఖ్యంగా కథలలో చెప్పదలుచుకుంది. అది ఇందులో పుష్కలంగా ఉంది. దాని తగ్గట్టు ఇంద్రాణి గారి యాక్షను, ఆ యాక్టింగ్, పావని క్యారెక్టర్లో తను చూపించిన ప్రతిభ అదంతా ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. ఓటీటీలో వన్ ఆఫ్ ద టాప్ మూవీ ఖచ్చితంగా వస్తుందని ఇది నా ప్రగాఢ విశ్వాసం. ఇంకొకటి సార్, అంత ప్రామిసింగ్ ఉంది కాబట్టే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీదకి రాగలుగుతున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే మేము DC సౌత్ ఏషియా ఫిల్మ్ ఫెస్టివల్